గోవన్ గ్రీన్ చికెన్ మసాలా అండి. గోవన్ గ్రీన్ చికెన్ మసాలాకి కావలసిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, కొత్తిమీర 1 కప్పు, చింతపండు కొద్దిగా, హోల్ గరం మసాలా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, కొబ్బరి పాలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు. కావలసిన పదార్థాలు చూసేసాం కదా, ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. సో చెఫ్ స్టార్ట్ చేద్దామా? సో స్టవ్ వెలిగించండి. ఓకే, ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. సో ఈ గోవన్ గ్రీన్ చికెన్ మసాలా కోసమని మనం గ్రీన్ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ గ్రీన్ పేస్ట్ కోసమని మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే మిక్సీలో మనకి ప్యాన్ వేడెక్కేలోగా పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. సో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం అల్లం చిన్న ముక్క. వీటితో పాటు చింతపండును కూడా మనం యాడ్ చేస్తాం. సో ఈ చింతపండుతో మనకి పులుపు టేస్ట్ అయితే వస్తుంది. అలాగే కొత్తిమీర క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. సో కొత్తిమీరని వేస్తున్నాం కంప్లీట్గా కొత్తిమీర వేసి దీన్ని మనం పేస్ట్లా చేసుకోవాలి. సో పేస్ట్ చేద్దామండి. సో మనకి ప్యాన్ కూడా వేడెక్కింది కదా, దీంట్లో ముందుగా మనం నూనె వేసుకుందాం. నూనె వేసుకున్నాక దీంట్లో హోల్ గరం మసాలాలు దీంట్లో వేస్తాం. సో ఈ హోల్ గరం మసాలాలతో మనకి మంచి అరోమా అయితే వస్తుంది, ఈ స్పెషల్లీ గ్రీన్ చికెన్ మసాలా కోసమని. ఓకే, సో ఈ హోల్ గరం మసాలాలు వేసాక దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా మనం దీంట్లోనే వేస్తాం. సో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసాక మంచిగా మిక్స్ చేద్దాం. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోగా మనం దీంట్లో ఈ గ్రీన్ పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం అండి. ఫైన్ గ్రైండింగ్ చేసుకోవాలి, స్మూత్ పేస్ట్ లా చేసుకోవాలి. అవసరం అయితే నీళ్ళు యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, అలాగే చింతపండు వీటన్నిటిని మనం మంచిగా ఇలా పచ్చిమిరపకాయలతో పాటు పేస్ట్ చేసుకున్నాం. సో ఈ పేస్ట్ పక్కన పెట్టుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగుతున్నాయి కదా, సో దీంట్లో మనం డైరెక్ట్గా ఈ చికెన్ని యాడ్ చేస్తాం. సో చికెన్ నేను వేస్తున్నాను దీంట్లో. సో చికెన్ వేసాక సో ఆ వేగుతున్న ఉల్లిపాయల్లో డైరెక్ట్గా చికెన్ వేసుకోవాలి. సో చికెన్ కూడా ఇలా మంచిగా ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు కలుపుతూ వేయించుకోవాలి. దీంట్లో మనకి రుచికి తగినంతగా మనం ఉప్పుని కూడా ఇదే స్టేజ్లో యాడ్ చేసుకుంటాం. సో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. సో ఈ డిష్లో మనకి చింతపండు పులుపు కోసమని చింతపండు కొద్దిగా యాడ్ చేస్తాం, అయినప్పటికీ దీంట్లో ఇంకా టమాటాలు కూడా యాడ్ అవుతాయండి. సో ఈ గోవన్ గ్రీన్ చికెన్ మసాలాలో సో టమాటా ముక్కలను కూడా మనం ఈ స్టేజ్లో వేసుకుంటాం. సో టమాటా ముక్కలు వేస్తున్నాను. సో చికెన్, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు అన్నిటి కలిపి కంబైన్డ్గా ఉడుకుతాయి. ఓకే, సో దీన్ని మనం మూత పెట్టి కాసేపు ఉడకనిద్దామండి. సో మూత పెట్టండి. సో చూస్తున్నారు కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసిన తర్వాత కాసేపు దాన్ని ఉడకనిద్దాం. ఆలోగా మనం కొంచెం వెయిట్ చేద్దాం. సో షెఫ్, ఇది ఉడికిపోయినట్టేనా? మూత తీసి చూడమంటారా? సరే తీయండి మూత. సో మనకి చికెన్, ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వీటితో పాటు ఇలా ఉడుకుతుంది కదా, సో దీంట్లో ఇప్పుడు మనం ఈ గ్రీన్ చికెన్ మసాలా అయితే యాడ్ చేయాలి. సో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ ని మనం యాడ్ చేద్దామండి. సో ఈ గ్రీన్ చికెన్ మసాలా దీంట్లో వేసేద్దాం. సో గ్రీన్ చికెన్ మసాలా వేసాక మంచిగా ఈ విధంగా ఇలా మిక్స్ చేద్దాం పర్ఫెక్ట్గా. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఈ మసాలాతో పాటు ఈ చికెన్ బాగా ఉడుకుతుంది. ఓకే, దీంట్లో ఇంకా మన ఈ స్పైసీ ఫ్లేవర్స్, అలాగే ఈ గ్రీన్ చికెన్ మసాలా ఫ్లేవర్ ని బ్యాలెన్స్ చేయడం కోసమని దీంట్లో మనం కొబ్బరి పాలను కూడా యాడ్ చేస్తాం. సో కొబ్బరి పాలను కూడా నేను దీంట్లో వేస్తున్నాను. కొబ్బరి పాలు కూడా యాడ్ చేశాక ఇలా కంప్లీట్గా ఈ మసాలాలన్నీ మనం వేసేసాం. గ్రీన్ చికెన్ మసాలా కోసం గ్రీన్ పేస్ట్ కూడా యాడ్ చేస్తాం. సో దీన్ని మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు చక్కగా అలా మగ్గనిస్తే మనకి పర్ఫెక్ట్ అయిన గోవన్ గ్రీన్ చికెన్ మసాలా అయితే రెడీ అయిపోద్దండి. సో మూత పెట్టి మనం వెయిట్ చేద్దామండి మరో 10 నిమిషాల పాటు. సో మూత పెట్టండి. సో చూస్తున్నారు కదా, ఇంకాసేపు టైం పడుతుంది. సో అలా మూత పెట్టి కాసేపు అలా మగ్గనిద్దాం. సో షెఫ్, ఉడికినట్టుంది. ఒకసారి మూత తీసి చెక్ చేసి చూద్దామండి. మూత తీయండి. వావ్, చాలా బాగా ఉడికింది.
సో మనకి పర్ఫెక్ట్ అయిన ఈ గోవన్ గ్రీన్ చికెన్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా సర్వ్ చేసుకోవడమే. ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, సో చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ అంత పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు, జస్ట్ 15 మినిట్స్లో మనం చేసుకోవచ్చు. సో మీకు ఇంట్లో ఎప్పుడైనా ఏం చేయాలి అని మీకు అనిపిస్తున్నప్పుడు ఈజీగా ఇలాంటి రెసిపీస్ని అయితే ట్రై చేస్తే మీ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో ఈ గ్రీన్ చికెన్ మసాలా మీకు కొరియాండర్ ఫ్లేవర్స్, అలాగే దాంతోపాటు దీనిలో మనం వేసిన చింతపండు పులుపు కూడా తగులుతుందండి మనకి. ఓకే, ఇది రైస్లోకి బాగుంటుందా? యా, రైస్లోకి కూడా బాగుంటుంది. ఈవెన్ మనకి చపాతీలు, రోటీలు వాటిల్లో కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఓకే, సో ఈ గ్రీన్ చికెన్ మసాలా, సో మరి కొద్దిగా అలా కొత్తిమీరని కూడా పెట్టుకుందాం. ఓకే, గార్నిషింగ్ చేస్తున్నాం. గోవాన్ గ్రీన్ చికెన్ మసాలాకి కావలసిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, కొత్తిమీర 1 కప్పు, చింతపండు కొద్దిగా, హోల్ గరం మసాలా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, కొబ్బరి పాలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు. గోవాన్ గ్రీన్ చికెన్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక చికెన్, రుచికి సరిపడా ఉప్పు, టమాటో ముక్కలు వేసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా అలాగే కొబ్బరి పాలు వేసి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గోవాన్ గ్రీన్ చికెన్ మసాలా రెడీ.